వరల్డ్ పవర్ లిఫ్టింగ్ లో మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మాస్ గోల్డ్ మెడల్ సాధించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టర్ షేక్ సాదియా అల్మాస్ మరోసారి మెరిశారు. యూరోప్లోని మాల్టా దేశంలో ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్ 8వ తేదీ వరకు జరిగే జూనియర్ వరల్డ్ మెన్ అండ్ ఉమెన్ ఎక్విప్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సాదియా అల్మాస్ 57 కేజీల విభాగంలో ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించారు. స్క్వాట్ 190 కేజెస్, బెంచ్ ప్రెస్ 97.5 కేజెస్, డెడ్ లిఫ్ట్ 175 కేజెస్ మొత్తంగా 422.5 కేజీల బరువు ఎత్తి ఓవరాల్ గోల్డ్ మెడల్ సాధించి మంగళగిరి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ఈ మేరకు సాదియా తండ్రి, కోచ్, ఫిట్ జోన్ అధినేత షేక్ సంధాని మంగళగిరి సిటీ న్యూస్కు తెలిపారు. ఈ పోటీలో పాల్గొనేందుకు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను సాదియా ఆర్థిక సహాయం కోరగా ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఐటీ మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ తన నమ్మకాన్ని సాదియా వమ్ము చేయలేదని సంతోషం వ్యక్తం చేసి అభినందించారు. Almas from India, 175 kilos, takes her into deadlift gold for the time being. And of course, she's very comfortably in pole position if she gets this, which she does. That was very nice, and it's a good lift. 3 white lights, which may hurt her in her total, but the day's not over yet. There are 6 lifts to go. Now our final squat of the morning, Sheikh Sadia Almas, 190 kilos, already your squat gold medalist. Looking for those extra 7.5 kilos to stay ahead of Cherami on her total. Wow, she is just such a good lifter. And those 7 kilos will come in really handy. Jump. And, you know, every kilo does count, although saying that, now that Cherami is out of the race, she does have a 22.5 kilo lead on the competition should she make this. She wants to make it undeniable. It's a good lift. 3 white lights, a good lift. Still needs a little bit of help, but we all do sometimes. After that big bench, I would too. I don't blame her. Today, the bronze medalist is Erika Palosaari from Finland. 24 is Sadia Almas from India. A total of 462.5 kilos. Ladies and gentlemen, please stand up for National Anthem of India. ఈ కాంపిటీషన్కి తయారవి ప్రాక్టీస్ చేసి పోటీలకి వెళ్ళాలంటే చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ తరుణంలో మాకు ఈ పోటీలకి ప్రత్యేకంగా మన మంగళగిరి ఎమ్మెల్యే గారు మరియు రాష్ట్ర మంత్రివర్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీ నారా లోకేష్ గారు సాదియా అల్మాస్కి ఆర్థిక సాయం అందించి నేను ఉంటాను, మీరు కాంపిటీషన్ వెళ్ళి చేసిరండి అని చెప్పేసి 3 లక్షల ఆర్థిక సాయం అందించారు. నారా లోకేష్ గారికి మా అసోసియేషన్ తరఫున మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ విజయం చాలా ఆనందాన్ని ఇచ్చింది మాకు. ఇంకా ఇలాగే ముందు సాదియా అల్మాస్ అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని బంగారు పతకాలు సాధించాలని కోరుకుంటూ ఆమె కోచ్, మరీ ముఖ్యంగా కోచ్ మరియు తండ్రి షేక్ సంధాని గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే అతను గత 5 సంవత్సరాలుగా శిక్షణలు ఇస్తూ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ పోటీలకి సాధ్యాన్ని. దానికి ఎన్నో ఎదుర్కొని ఇంత స్థాయికి తీసుకొచ్చిన సంధానాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
ఈ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ జూనియర్ విభాగంలో 57 కేజీల విభాగంలో సాదియా అల్మాస్ రెండు బంగారు పథకాలు 1 రజత పథకం సాధించడం జరిగింది. మరి 2 బంగారు పథకాలు ఎలా అంటే ఇండివిజువల్గా స్క్వాడ్లో 190 కిలోలు బరువెత్తి గోల్డ్ మెడల్ సాధించింది. అలానే డెడ్ లిఫ్ట్లో 175 కేజీలు ఎత్తి రజత పథకం సాధించడం జరిగింది. అలా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సెక్రటరీ గారైన సకల సూర్యనారాయణ గారు, అలానే మన రాష్ట్ర పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్ గంటా వెంకటేశ్వరరావు గారు, మన సౌత్ జోన్ సెక్రటరీ సకల కోటేశ్వరరావు గారు, అలానే మన రాష్ట్ర ఏపీ స్టేట్స్ ప్రతి సభ్యులందరూ ఖచ్చితంగా సాధ్యాన్ని సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళందరికీ పేరు పేరున మా గుంటూరు జిల్లా తరపు నుంచి, అలానే ఒక కోచ్గా ఒక తండ్రిగా సాదియా ఈరోజు ఇంత స్థాయి ప్రపంచ స్థాయి బంగారు పథకం సాధించి నేను చాలా సంతోషపడుతున్నాను. రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా సాదియాకి వరల్డ్ ఛాంపియన్షిప్ సెలక్షన్ వచ్చింది, మరి వెళ్ళడానికి మాకు ఆర్థిక ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు మాకు స్పాన్సర్ కావాలనడం జరిగింది. నేనున్నాను, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని మాకెంతో ధైర్యంతో చెప్పి రీసెంట్గా వెళ్ళే రోజు ముందు సాదియాని సార్ 3 లక్షల రూపాయలు చాలా ప్రేమ అభిమానాలతో సాదియాకి ఇవ్వడం జరిగింది.